హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ బ్లాగ్. తమ్నైల్ చూశారు కదండి. శ్రీరామదాస్ కథ ఈ చిన్నారులు ఒక్క పాటలో చెప్పారండి. ఎంత బాగా చెప్పారంటే సూపర్గా చెప్పారు. అసలు నిజంగా అయితే చూసినంతసేపు కూడా నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. శ్రీరామదాసు భద్రాచలం వెళ్ళడం, అక్కడ ఒక పెద్ద ఆవిడని కలవడం, శ్రీరాముల వారికి గుడి కట్టిండి అని అడగడం. అంటే ఆయన తహసీల్దార్ కదా శ్రీరామదాసు, సో గుడి కట్టించమని అడగడం. సరే అని చెప్పేసి శ్రీరామదాసు ఇంకా ఆ గుడి కట్టే పనిలో ఉండడము, దానికోసం డబ్బులు కలెక్ట్ చేయడము, భిక్షాటన చేసి శ్రీరాములు స్వామివారిని గుడి కట్టించడము. అంటే తన వృత్తిని మర్చిపోయి మరి స్వామివారిలో లీనమైపోయి శ్రీరామదాసు గుడి కట్టిస్తాడనమాట భద్రాచలంలో. చాలా చక్కగా గుడి కట్టిస్తాడు. అయితే నవాబు కాలం నడుస్తుంది కదా ఆ టైంలో. సో నవాబు భటులు వచ్చేసి శ్రీరామదాసుని తీసుకెళ్ళిపోతారు. అక్రమంగా గుడి కట్టాడు, వచ్చిన పనులన్నీ అతనే తినేశాడు అని అతని మీద నింద వేసి పట్టుకెళ్తారు. నవాబు అదే చెప్పి తనను కొట్టిస్తాడనమాట. ఈ స్టోరీ చాలామంది తెలుసు, అందుకే నేను సింపుల్గా చెప్తున్నాను. భటులు నిజం ఒప్పుకో, అక్రమంగా గుడి కట్టావు, నువ్వు తహసీల్దారీ ఉద్యోగం చేయకుండా డబ్బంతా నువ్వే దోచావన్నట్టుగా కొడుతూ ఉన్నారు. కానీ ఆ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడు. ఎన్నిసార్లు కింద పడేస్తారో పాప మా అబ్బాయిని. నాకైతే కొంచెం ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగానే కొడుతున్నారు వన్స్ ఒక్కొక్క టైంలో ఆ పిల్లలు. చాలా కొట్టొద్దు అని అనిపించింది. అంత బాగా యాక్ట్ చేశారు. చిన్నపిల్లలైనా కూడా చాలా బాగా వేషాలు వేసుకొని చక్కగా కనెక్ట్ అయ్యేలాగా చేశారు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా స్వామివారిని వేడుకుంటున్నాడు తను. నేనేం చేయలేదు, స్వామివారి గుడి కట్టించాను, స్వామివారికి ఆ నగలు చేయించాను, ఈ నగలు చేయించానని అమ్మవారికి అవన్నీ చెప్తా ఉంటాడు. సో ఇంతలోపు ఏం జరిగిద్దంటే స్వామివారు నవాబు గారికి కల్లో కనిపిస్తాడనమాట. కల్లో కనిపించి తను చేయలేదు తప్పు ఇది కానీ తనకి బాకీ తీరుస్తాడు. సో ఇంకా అప్పుడు నవాబు చెప్పిన మాటలు విని శ్రీరామదాసు ఏమవుతాడంటే, ఇంతమందికి స్వామి కనిపిస్తున్నాడు, నాకు మాత్రం ఎందుకు కనిపించట్లేదు అని ఫీల్ అవుతాడనమాట. నేను నీ గుడి కట్టించాను కదా, అమ్మవారిని ఇట్లా చేశాను కదా, మీకు అన్నీ నా సాయశక్తిలో నేను చేస్తున్నాను, నాకు మాత్రం నా స్వామి కనిపించట్లేదు అని ఆ అబ్బాయి వేడి చేయదానము. తన వైఫ్ వచ్చి తనని ఇట్లా చేయొద్దండి, స్వామివారు మన కోసమే చేశారని చెప్పటం, ఇదంతా నిజంగా చాలా బాగా అనిపించింది. ఎట్లయినా శ్రీరాముడు సీతాదేవి అనగానే ఒక చిన్న ఎమోషనల్ కనెక్ట్ అవుతాం కదా మన ఇండియన్స్. నాకు కూడా ఆ స్టోరీ విన్నా కానీ విన్నా కూడా చిన్న ఎమోషనల్ ఫీల్ అవుతానండి నేనైతే. అలా ఇద్దరు భార్యాభర్తల స్వామివారిని వేడుకున్న సమయంలో ఇంతకీ నాకు స్వామి కనిపించట్లేదు, ఎక్కడున్నాడు స్వామి నాకు కనిపించట్లేదు అని తను తీరా ఒక దానితోటి ఒక రాయితోటి తనను పొడుచుకోబోతాడనమాట. పొడుచుకునే సమయంలో ఇంత కష్టపడుతున్నా కానీ నా స్వామివారు నాకు కనిపించట్లేదు, నేను భక్తుడిని కాదేమో, నేను సరైన భక్తుని కాదేమో శ్రీరాముల వారికి అని తను నిజంగా ఒక రాయి లాంటిది తీసుకొని పొడుచుకోబోతాడు. అప్పుడు సీతాదేవి శ్రీరాముడు ఇద్దరు ప్రత్యక్షం అవుతారనమాట. అదిగోండి శ్రీరాముడు సీతాదేవి వచ్చారు. నిజంగా నాకైతే అప్పుడు ఒక చిన్న మ్యూజిక్ వచ్చిందండి. అసలు నిజంగా చాలా ఫీల్ అయ్యాను నేనైతే. అసలు ఎంత బాగా అనిపించింది నాకు. అలా శ్రీరాముడు సీతాదేవి ప్రత్యక్షమయ్యి ఈ భద్రాచలం నీ పేరు మీద కానీ ఇలా అవుతుంది, ఇలా ప్రసిద్ధి చెందిద్ది అని వాళ్ళిద్దరికీ దివ్య దర్శనం ఇస్తారు. నిజంగా అక్కడితోటి ఇంకా ఆ పాట అయిపోయిద్ది అనమాట. అది చూసిన ఆ 3 నిమిషాలు 4-5 నిమిషాలు నాకు చాలా బాగా అనిపించిందండి. ఈ చిన్నారులు చేసింది మీకు కూడా నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.